అందరికీ నమస్కారం. అరుణోదయ తెలుగు ఛానల్కు స్వాగతం. సమాజానికి ఒక చక్కని సందేశాన్ని అందించే ఒక చిన్న కథ చెప్పుకుందామా? నిజమైన సంపద అనే కథ చెప్పుకుందాము. ఒక ఊరిలో ఆనంద్ అనే పెద్ద వ్యాపారవేత్త ఉండేవాడు. అతనికి చాలా డబ్బు, పెద్ద బంగ్లా, కార్లు ఉన్నాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. కానీ అతను ఎప్పుడూ తన సంపద, వ్యాపారాల గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. సమాజంలో ఎవరికైనా సహాయం చేయాలనే ఆలోచన అతనికి పెద్దగా ఉండేది కాదు. ఒకరోజు అతని కొడుకు వరుణ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చి, నాన్న, రేపు మా స్కూల్లో సమాజ హితం మన బాధ్యత అనే అంశంపై మాట్లాడాలి, నాకు ఏదైనా మంచి సందేశం ఇస్తారా అని అడిగాడు. ఆనంద్ కాసేపు ఆలోచించి, డబ్బు సంపాదించి సమాజంలో గొప్ప స్థాయికి చేరడమే ఒక మనిషి సాధించాల్సిన అతిపెద్ద విజయం, అదే సమాజానికి కూడా మేలు చేస్తుంది అని చెప్పాడు. అయితే వరుణ్ తన తండ్రి ఇచ్చిన సమాధానంతో పూర్తిగా సంతృప్తి చెందలేదు. కొడుకు ఆలోచనను మార్చాలని మరుసటి రోజు ఉదయం ఆనంద్ తన కొడుకును తీసుకుని నగరానికి దూరంగా ఉన్న ఒక చిన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచితంగా చదువు, సంస్కారం నేర్పుతున్న ఒక వృద్ధుడిని, రామయ్య అనే వృద్ధుడిని కలవడానికి వెళ్ళారు. రామయ్య పెద్దగా చదువుకోలేదు, అలాగే ఆయన దగ్గర ఎలాంటి ఆస్తులు లేవు. కానీ ఆ ఊరి ప్రజలందరూ ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. పిల్లలందరూ ఆయన తాతయ్య అని ఎంతో ప్రేమగా పిలుస్తారు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా రామయ్య ముందే ఉంటాడు ఆ కష్టాలు తీర్చడానికి. ఆనంద్ వరుణ్తో, చూసావా వరుణ్, ఈయన జీవితాంతం ఇతరుల కోసమే బతికాడు, కానీ ఈయన దగ్గర కనీసం ఒక సొంత ఇల్లు కూడా లేదు. డబ్బు లేకపోతే సమాజంలో విలువ ఉండదు అని మెల్లగా అన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఒక్కసారిగా మేఘాలు కమ్మి పెద్ద వర్షం పడడం ప్రారంభమైంది. పిడుగులు పడటంతో ఒక పాత ఇల్లు కూలిపోయింది. అందులో ఒక చిన్న పాప చిక్కుకుపోయింది. అది చూసిన రామయ్య తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, వయసును కూడా మర్చిపోయి వెంటనే ఆ ఇంట్లోకి దూకాడు. శిథిలాల మధ్య నుండి ఆ పాపను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. ఆ సంఘటన చూసి ఊరి ప్రజలందరూ రామయ్యను చుట్టుముట్టి ఆయన్ను దేవుడిలా చూశారు. కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ సమయంలో రామయ్య ముఖంలో కనిపించిన తృప్తి, సంతోషం కోట్ల రూపాయలు పెట్టినా దొరకవు అని ఆనంద్కు అర్థమైంది. అప్పుడు వరుణ్ తన తండ్రి వైపు చూసి, నాన్న, నువ్వు సంపాదించిన డబ్బుతో నువ్వు సంతోషంగా ఉన్నావు, కానీ రామయ్య తాతయ్య సంపాదించిన ప్రేమ, గౌరవంతో ఈ ఊరంతా సంతోషంగా ఉంది. నిజమైన సంపద బ్యాంకు ఖాతాలో ఉండే డబ్బు కాదు, మన చుట్టూ ఉన్న సమాజానికి మనం చేసే సాయం అని అన్నాడు. కొడుకు మాటలకు ఆనంద్ కళ్ళు తెరుచుకున్నాయి. సమాజానికి హితం అంటే కేవలం ధనవంతుడు కావడం కాదు, సమాజంలో ఒకరికొకరు తోడుగా నిలబడమే నిజమైన మానవత్వం అని అతడు గ్రహించాడు. ఆ రోజు నుండి ఆనంద్ తన సంపదలో కొంత భాగాన్ని సమాజ సేవకు ఉపయోగించడం ప్రారంభించాడు. కథ ఇచ్చే సందేశం ఏమి అంటే, మనము సమాజం నుండి ఎంతో పొందుతున్నాం, తిరిగి సమాజానికి ఏదో ఒకటి ఇవ్వడమే మన బాధ్యత. స్వార్థం వీడి సమాజ హితం కోసం చేసే చిన్న సహాయమైనా అది మన జీవితానికి నిజమైన సార్థకత, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి కదా. మరి కథ నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ కథ సారాంశం ఇంకా 10 మందికి చేరాలి అంటే మీరు ఈ వీడియోను షేర్ చేయండి, సరేనా? మరిన్ని మంచి కథలతో మీ ముందు ఉంటాను. అరుణోదయ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.